కొండ చిలువలు స్వభావరీత్యా మనుషులపై దాడి చేయవు. వాటిని ఎవరైనా బెదిరిస్తే కాటు వేయడం, కొరకడం లాంటివి చేస్తాయి. ఇవి విషపూరితం కానప్పటికీ పెద్ద కొండ చిలువలు తీవ్రమైన గాయాలను చేస్తాయి. ఆ గాయాలకు కొన్నిసార్లు కుట్లు అవసరం. అయితే రాక్షస కొండ చిలువలు మనుషులను ఊపిరి అందకుండా చేసి చంపి మింగేసినట్లుగా కొన్ని సంఘటనలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. 3 మీటర్లు ఉన్న బర్మీస్ కొండ చిలువ వెనిజులాలోని కారకస్లో పార్ట్ టైం ఉద్యోగి అనే విద్యార్థిని చంపేసింది. ఆ విద్యార్థి ఒక బయాలజీ స్టూడెంట్. ఈ సంఘటన 2008 ఆగస్టు 26న నైట్ జరిగింది. ఆ స్టూడెంట్ నేమ్ అరియోటా. ఆమె జూలో నైట్ షిఫ్ట్లో సరీసృపాల విభాగాన్ని చూసుకుంటుంది. అయితే 2 months బ్యాక్ ఈ బర్మీస్ కొండ చిలువను విరాళంగా జూకి ఇచ్చారు. రీజన్ ఏంటో తెలియదు, కానీ ఆ నైట్ అరియోటా ఆ స్నేక్ ఉన్న బోన్లోకి వెళ్ళింది. అది కూడా పార్కు నిబంధనలను ఉల్లంఘించి బోన్లోకి వెళ్ళింది. అప్పుడు ఆ స్నేక్ అరియోటాపై దాడి చేసి ఆమెను చంపేసింది. అక్కడ ఉన్న ఉద్యోగులు వచ్చే టైంకి పాము ఆమె తలను పూర్తిగా మింగేసింది. ఆ పాము నుండి ఆమె బాడీని విడిపించడానికి ఆ స్నేక్ హెడ్పై గట్టిగా కొట్టారు. అసలు అరియోటా ఆ బోన్ ఎందుకు ఓపెన్ చేయాలనుకుందో, ఆ దాడికి కారణమేంటో ఎవరికీ తెలియదు. ఈ జూ కారకాస్లో చాలా ఫేమస్. కాన్స్ట్రిక్టర్ పాములు మనుషులను చంపడం చాలా అరుదు. అయితే గత 20 ఏళ్లలో వీటి వల్ల డజను కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. 2018 జూన్లో మలేషియాలోని వా టిబా అనే 54 years ఉన్న మహిళ తన గార్డెన్లో కూరగాయలు చూస్తుండగా ఆగ్నేషియాకు చెందిన 7 మీటర్ల రెటిక్యులేటెడ్ పైథాన్ దాడి చేసిందని నమ్ముతారు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన పాము. టిబా ఇంటికి రాకపోవడంతో వెతకడం స్టార్ట్ చేశారు. అక్కడ ఈ పాము స్టొమక్ ఎత్తుగా ఉండటం చూసి స్థానికులు పాముని చంపి దానిని తెరిచినప్పుడు టిబా చనిపోయిన బాడీ ఉంది. అంటే ఆమెను అది పూర్తిగా మింగేసింది. 2018 ఆగస్టులో అన్యదేశ జంతువుల ప్రేమికుడు డాన్ బ్రాడన్ అనే ఒక పర్సన్ తన బెడ్రూమ్లో చనిపోయినాడు. అతను 2.4 మీటర్ల ఆఫ్రికన్ రాక్ కొండ చిలువను ఎవ్వరికి తెలియకుండా ఇంట్లో దాచిపెంచుకున్నాడు. చివరికి అదే అతని ప్రాణాలు తీసింది. 1992లో ఒంటారియోలోని బ్రాంప్టన్లో గుర్తు తెలియని పెంపుడు కొండ చిలువ 28 ఏళ్ల వ్యక్తిని గొంతు నొక్కి చంపేసింది. 1993లో కొలరాడోలోని కామర్స్ సిటీలో సాలి అనే 11 అడుగుల పెంపుడు బర్మీస్ కొండ చిలువ 15 ఏళ్ల బాలుడిని తన బెడ్ పైన చంపేసింది. 1995లో మలేషియాలో 7 మీటర్స్ ఉన్న కొండ చిలువ ఒక రబ్బరు తోటలో కార్మికుడిని చుట్టుకుని చంపి తినడానికి ట్రై చేసింది. పోలీసులు వచ్చి దాన్ని కాల్చి చంపేశారు. అప్పటికే బాధితుడి హెడ్ని మింగేసింది. అతని ఎముకలను కూడా చూర్ణం చేసేసింది. 1996లో న్యూయార్క్లోని బ్రోంక్స్లో 4 meters 20 kgs బరువున్న బర్మీస్ కొండ చిలువ 19 ఏళ్ల వ్యక్తిని చంపింది. ఆ పాము అతడిని చుట్టుకుని ఉండటాన్ని నైబర్స్ చూశారు. అలాగే 2011లో పెంపుడు కొండ చిలువ ఆ ఫ్యామిలీలోని 2 ఏళ్ల బాలికని చంపేసింది. అయితే ఆ కొండ చిలువ 1 month నుండి ఫుడ్ తీసుకోలేదని, ఈ పాపను తినే ప్రయత్నంలోనే చంపేసిందని విచారణలో తేలింది. 2013లో కెనడాలో చలికాలంలో వెచ్చదనం కోసం ఒక పెద్ద కొండ చిలువ 2 చిన్నారులను చుట్టుకోవడంతో వారు చనిపోయారు. 2017 మార్చిలో ఇండోనేషియాలో 7 meters కొండ చిలువ 25 ఏళ్ల వ్యక్తిని మొత్తం మింగేసింది. తర్వాత పామును చంపి తెరిచి చూడగా లోపల వ్యక్తి చెక్కు చెదరకుండా చనిపోయి ఉన్నాడు. 2019 నవంబర్న లారా హట్స్ అనే ఇండియానా మహిళను 8 అడుగుల రెటిక్యులేటెడ్ పైథాన్ పాము మెడకు చుట్టుకోవడం వల్ల ఆమె చనిపోయింది. ఆమె ఇల్లు 140 పాములతో నిండిపోయింది.